మేషరాశి వారికి మే నెలలో ఉన్నటువంటి గ్రహస్థితిని మనం గమనించుకున్నట్లయితే అనుకూల వాతావరణం తక్కువగా ఉంది అని చెప్పాలి. కారణం జన్మరాశిలో ఉన్నటువంటి గ్రహాలు కానివ్వండి, వ్యయంలో ఉన్నటువంటి గ్రహాలు కానివ్వండి, అన్నీ కొంచెం ప్రతికూలతనే సూచిస్తున్నాయి అనే మాట చెప్పుకోవాలి. దానివల్ల వీళ్ళు ఆవేదనతో కూడినటువంటి ఆనందాన్ని అనుభవిస్తారు. ప్రతి దాంట్లోనూ ఒక చింత అనేటటువంటిది ఉంటుంది. అన్ని కార్యక్రమాల్లోనూ పాల్గొంటూ ఉంటారు. దాంట్లో ఏదో ఒక చింత అనేటటువంటిది మాత్రం ఎప్పుడూ ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అలాగే ఆర్థిక విషయాల్లో కూడా కొంచెం ఆచితూచి వ్యవహరించవలసినటువంటి కాలం. రూపాయి పెట్టవలసిన చోట 10 రూపాయలు పెట్టవలసినటువంటి కాలం. అలాగే ప్రయాణాలు చేసేటప్పుడు కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. కొత్త వాహనాలు కొనుగోలు చేసేవాళ్ళు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన సమయం. అలాగే పాత వాహనాల వల్ల కూడా కొన్ని ఇబ్బందుల్ని ఎదుర్కొని వాటికి అధికంగా డబ్బు పెట్టవలసి వచ్చినటువంటి సందర్భం కూడా ఈ రాశి వారికి కనపడుతోంది. అంతేకాకుండా బంధుమిత్రులతో మాటామంతి జరిపేటప్పుడు చిన్న చిన్న వాగ్వాదాలు జరిగేటటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా ఆరోగ్యపరంగా కూడా చిన్న చిన్న ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సినటువంటి సందర్భం. కాబట్టి అన్ని విధాలా మేషరాశి వారికి కొంత మే నెల ప్రతికూలాన్ని ఎక్కువ సూచిస్తోంది. కాబట్టి తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అవకాశం ఉన్నన్న సార్లు ఆంజనేయ స్వామి వారి యొక్క దేవాలయానికి వెళ్ళడం, అలాగే హనుమాన్ చాలీసా నిత్యం పారాయణ చేస్తూ ఉండడం, సింధూరాన్ని ప్రతిరోజు ధరించి ఉండడం, అలాగే ప్రతి శనివారం కూడా రావి చెట్టుకు ప్రదక్షిణములు చేస్తూ ఉండడం, కుదిరినప్పుడు నల్ల నువ్వులు దానం చేస్తూ ఉండడం, అలాగే శని భగవానుడికి తైలాభిషేకం చేయించి ఆ నవగ్రహాలకు ప్రదక్షిణములు చేస్తూ ఉండడం ఈ రాశి వారికి చెప్పదగినటువంటి పరిహారం. ఆంజనేయ స్వామి వారి యొక్క అనుగ్రహంతో ప్రతిరోజు హనుమాన్ చాలీసా పారాయణ ఫలితం వల్ల మేషరాశి వారికి ఈ మాసంలో కొంత ఊరట కలుగుతుంది అని తెలియజేస్తున్నాం. స్వస్తి.